హలో ఎవ్రీవన్, టేస్టీ అండ్ స్పైసీ గార్లిక్ చికెన్ ఎలా చేయాలో చూపిస్తాను. రెస్టారెంట్ స్టైల్ సూప్తోని సూపర్గా ఉంటుంది, ట్రై చేయండి. మీడియం సైజ్ చికెన్ పీసెస్ తీసుకోవాలి, క్లీన్ చేసి రెడీగా పెట్టుకోవాలి. దానికి మ్యారినేషన్కి ఉప్పు కారం వేయాలి కదా. ఇప్పుడు మనం సాల్ట్ వేసుకోవాలి, దాని తర్వాత చిల్లీస్ కూడా వేసుకోవాలి, దాని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. దాంతోపాటు మనం కొంచెం కార్న్ఫ్లోర్ ఇంకా మైదా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది జస్ట్ ఇంతే అండి, ఎక్కువ మ్యారినేషన్ అవసరం లేదు. నేను ఎగ్ వేయడం మీకు చూపించడం మర్చిపోయాను. సో ఎగ్ కూడా వేసుకొని లైట్గా సోయా సాస్ వేసుకొని మ్యారినేషన్ ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకోవాలి. దాని తర్వాత ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసి డీప్ ఫ్రై అయినా షాలో ఫ్రై ఎవరికి ఎలా ఇష్టం ఫ్రై చేసి రెడీగా పెట్టుకోవాలి. అది కూడా తర్వాత ఇంకో ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి ఎక్కువ గార్లిక్ పడుతుంది, ఎందుకంటే ఇది గార్లిక్ చికెన్ కదా. ఎక్కువ గార్లిక్ పీసెస్ స్మాల్ పీసెస్ చేసి దాంట్లో అది కూడా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన వెంటనే కారం తగ్గట్టు చిల్లీస్ ఇంకా కొంచెం సాల్ట్ వేసుకొని దాంట్లో కొత్తిమీర వేసి బాగా ఫ్రై చేయాలి. గార్లిక్ పీసెస్ లైట్గా బ్రౌన్ కలర్ అవుతుంది. అప్పుడు మనం దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, సాల్ట్ వేసుకున్నాను, అది కొంచెం ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత మనం కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం మీడియం సైజ్ చికెన్ తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత సోయా సాస్ కొంచెం ఇంకా కార్న్ఫ్లవర్ వాటర్లో డైల్యూట్ చేసి అది కూడా వేసేసుకోవాలి. అది వేసుకుని వెంటనే లైట్ థిక్ అయిపోతుంది మిక్స్ చేస్తే. సో అప్పుడు ఈ మనం ఫ్రై చేసిన చికెన్ పీసెస్ కూడా దాంట్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ గార్లిక్ చిల్లీస్ అన్నీ దానికి పట్టేసి సూపర్ అండ్ టేస్టీగా తయారవుతుంది. అదిగో రెడీ అయిపోయింది, సూపర్ అండ్ స్పైసీ టేస్టీ అండ్ గార్లిక్ చికెన్ కదా. ఇది మనం సూప్తోని లేకపోతే యాజ్ యూజువల్ లైట్గా ఆ స్టార్టర్లో తినేయచ్చు, లేకపోతే ఎలాగైనా మీ అందరు కూడా నూరుతుంది కదా. ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. ఓకే, బాయ్ ఫర్ ద నెక్స్ట్ వీడియో.